నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రాష్ట్రంలో దంచు కొడుతున్న ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన ఎండలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రవికాంత్ ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారంలో సీఎం జగన్ పర్యటన చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన వైజాగ్ లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. విశాఖలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై భవిష్యత్ ప్రాజెక్టులపై సమావేశం జరపనున్నారు. నగర అభివృద్ధి కోసం నిపుణులు పారిశ్రామికవేత్తల నుంచి సలహాల సేకరణ చేయనున్నారు. ఈ నెల 7వ తేదీన అనకాపల్లిలో చేయుత సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5, 7 తేదీలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ ఆన్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతుంది చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి నిబద్ధతను తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత అనకాపల్లిలో జరిగే చేయుత బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం 2 రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో చెప్పాలనే ఉద్దేశంతో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండలు భరించలేక విలువెల్లాడిపోతాం. అసలు పూర్తి వేసవికాలం ఇంకా రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఈ ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజులు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి భారతీయ వ్యాపారంలో దేశంలో అపార మేధావులని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. సరస్వతి పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి రూపాయల పెట్టుబడి పెట్టి 2009లో 32 కోట్లకు షేర్ క్యాపిటల్ చేస్తారని తెలిపారు. 2009లో జగన్ 87,08,000, భారతి 80 లక్షల సరస్వతి పవర్లో పెట్టుబడులు పెట్టారు. 60 రోజుల్లోనే 18,87 కోట్లకు షేర్ వాల్యూ ఏ విధంగా పెంచగలిగారో అర్థం కావటం లేదని, ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. వారే చెప్పే సరస్వతి కంపెనీ కార్యాలయమే లేదని, కనీసం గుడిసె కూడా లేదని, షేర్ వాల్యూ మాత్రం భారీగా పెరిగిందని ఆరోపించారు. కంపెనీ ఉత్పత్తులు లేవని, టవర్ లేని కంపెనీకి ఇంత ఆదాయం ఎలా సాధ్యమైందో జగనే చెప్పాలని ఆనం పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రవికాంత్ తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని నవలూరు గ్రామంలో సాయుధ పోలీసు బలగాలతో కవాతు నిర్వహణలో భాగంగా డీఎస్పీ రవికాంత్, మంగళగిరి రూరల్ సీఏ వెంకట్రావు, ఎస్ఐ క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికాంత్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహణలో భాగంగా నవలూరులో పోలీస్ కవాతు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల పహారా పెంచామని, ఇప్పటికే కాజా, కృష్ణయ్యపాలెం వద్ద ప్రత్యేక పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు భద్రత కల్పిస్తారని ప్రజల్లో ఆలోచన కల్పించే ఉద్దేశంతో కవాతు నిర్వహించినట్లుగా తెలియజేశారు. రాబోయే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన గుంటూరుకి 2 కంపెనీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ మనకి 2 కంపెనీలు వచ్చున్నారు. వారు ఈ ఎలక్షన్ డ్యూటీస్ నిమిత్తం ఇక్కడికి వచ్చినారు. దానిలో భాగంగానే మా
జిల్లా ఎస్పీ గారు మాకు వారిని తీసుకుని రూట్ మార్చ్ చేయమని మీ ఏరియాలో మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రూట్ మార్చ్ చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దరిమిళ నేను రూరల్ సిఏ గారు అలాగే రూరల్ ఎస్ఐ గారు ఈ ఆర్మీడ్ పర్సనల్ని తీసుకుని ఈ నవలూరు గ్రామం రావడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి చోట కూడా ఏ అయితే విలేజ్ ఉన్నాయో ఆ విలేజ్ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా నిర్భయంగా ఎటువంటి భయాందోళన లేకుండా ఓటు హక్కును వినియోగించే విధంగా వాళ్ళకి మద్దతు తెలిపడం కోసమని వాళ్ళు ఏ విధమైన భయాలు లేకుండా ఓటు వేసే విధంగా ఈ పోలీస్ ఫోర్స్ని ఈ రూట్ మార్చ్ చేస్తాకి ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. వీళ్ళని ఈరోజు ఈ గ్రామంలో ఈ రూట్ మార్చ్ చేయించడానికి మేము సమావేశం అయ్యాం. ఫోర్స్ ఆల్రెడీ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ పర్సనల్ వచ్చినారు కాబట్టి పోలీస్ ఫోర్స్ వచ్చింది కాబట్టి వీళ్ళు రూట్ మార్చ్ చేపించి ఎక్కడైతే ఓట్లు వేయడానికి కొంతమంది రాకుండా భయం చెందుతారో వాళ్ళకి అదేం లేదు, మీరు ఫ్రీగా ఓట్ చేసుకోవచ్చు, మేమంతా ధైర్యంగా మీరు ఓట్ చేసుకోవచ్చు, ఏ విధమైన ఇబ్బంది లేదని తెలపడం కోసం అని చెప్పేసి ఈ రూట్ మార్చ్ నిర్వహించమన్నారు. దాని మీద రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాం ఇక్కడ. అలాగే పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని పెదకాకని మండలంలో కూడా సీఏ గారు కూడా ఈ పోలీస్ పర్సనల్ తో తిరుగుతున్నారు. జనసేన పార్టీ అభివృద్ధి చెందేందుకు అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాపు సంక్షేమ సేన ఏర్పడిందని మంగళగిరి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన ప్రధాన కార్యదర్శి కపరతు సుందరయ్య తెలియజేశారు. జనసేన పార్టీకి కాపు సంక్షేమ సంఘానికి ఎలాంటి విభేదాలు లేవని అందరూ ఐక్యంగా ఉండి జనసేనకు పార్టీకి కేటాయించిన సీట్లను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు సేన ప్రధాన కార్యదర్శి దుర్గారావు, నియోజకవర్గ అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుందరయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుందరయ్య మాట్లాడుతూ హరిరామ జోగయ్య జనసేన పార్టీ బలోపేతం అవ్వాలని, రాజ్యాధికారం రావాలని మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కు లేఖలు రాయటం జరిగిందన్నారు. జనసేన పార్టీకి కాపు సంక్షేమ సంఘానికి ఎలాంటి విభేదాలు లేవని అందరూ ఐక్యంగా ఉండి జనసేన పార్టీకి కేటాయించిన సీట్లను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి కేఎస్ఎస్ ఉంటుందని చెప్పి పలుమార్లు స్పష్టంగా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆయన రాసిన బహిరంగ లేఖలు కానివ్వండి, ఆయన ఇచ్చిన సలహాలు కానివ్వండి, జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే దాని మీదే ఆయన సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే అది బహిరంగంగా అందరికి తెలిసేలా చెప్పడం అనేది పార్టీకి కొంచెం ఇబ్బంది అయిన మాట కూడా వాస్తవమే. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న సభలో స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి హరిరామ్ జోగయ్య గారు కూడా సరే మీ ఇష్టం అండి, ఇక మీ మీ అభివృద్ధి కోసం నేను నా వంతుగా ఈ లెటర్లు రాయడం జరిగింది, అది మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం మీ ఇష్టం, ఇక దాని గురించి నేనేమి పెద్ద చేయదలుచుకోలేదన్నారు. అలాగే ఇకపై కూడా కాపు సంక్షేమ సేన జనసేన పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని మళ్ళీ ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కూడా మేము స్పష్టంగా మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు కానివ్వండి, కాపు సోదరిమణులకు కానీ తెలియజేయదలుచుకున్నాము. ఈ కాపు సంక్షేమ సేన అసలు ఎందుకు పనిచేయాలి? జనసేన పనిచేస్తుంది కదా, మళ్ళీ సపరేట్గా ఈ కాపు సంక్షేమ సేన అని ఇంకోటని పెట్టుకొని ఎందుకు పనిచేయాలి అని అంటే, ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పిన మాట ప్రకారం ఆయన మా పార్టీ అధ్యక్షుడు. అలాగే ఈ రాష్ట్రంలో కాపులను రాజ్యాధికారం తీసుకురాగలిగిన సత్తా ఉన్న ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అనంతరం తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ గెలుపు కోసం కాపు సంక్షేమ సేన ముందుండి పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని కాపు సోదరులు సోదరీమణులందరూ నారా లోకేష్ కు మద్దతునిచ్చి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజులుగా జనసేన పార్టీ కాపు సంక్షేమ సేన మధ్య జరుగుతున్న పరిణామాలపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాపు సంక్షేమ సేన అనేది వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరిరామ్ జోగయ్య గారు ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ మిగతా కుల సంఘాల మాదిరిగా కాకుండా జనసేన పార్టీని సపోర్ట్ చేయడం కోసం, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఏర్పాటు చేయడం ప్రసార్లు చెప్పడం జరిగింది. ఈ వాత్సల్యం, ఈ ప్రేమతోనే పవన్ కళ్యాణ్ గారిని
ఆయన ఒక సముచితమైన స్థానంలో చూడటం కోసమే హరిరామ్ జోగి గారు ఆయన పలు విధాలుగా పలు రకాలుగా లేఖలు రాయడం అనేది జరుగుతుంది. ఈ పరిణామ క్రియలో మొన్న ఈ మధ్య వాళ్ళ అబ్బాయి గారు వైసీపీలోకి చేరడం చాలా దురదృష్టకరం. కానీ ఆయన జనసేన పార్టీలో ఒక పిఎస్సి మెంబర్గానే ఉన్నారు, కానీ ఆయనకి కేసెస్తో ఎటువంటి సంబంధం లేదు. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 620 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నూజివీడు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సరఫరా చేస్తున్న ఈ రేషన్ బియ్యాన్ని మంగళగిరి టోల్ ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. గుంటూరు జిల్లా విజిలెన్స్ అధికారి ఎస్పీ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ 16 TJ 536 లారీ నుంచి సుమారు 620 బస్తాలు, వాటి విలువ సుమారు 11,78,000 రూపాయల విలువ చేసే రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని రెవెన్యూ అండ్ సివిల్ సప్లై అధికారులు విచారణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు సివిల్ సప్లైస్ అధికారులతోటి విజిలెన్స్ అధికారులు అని మేము మంగళగిరి దగ్గర కాజా టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఏపీ 16 TJ 5286 లారీలో సివిల్ సప్లైస్ వస్తాలతో కూడిన రేషన్ బియ్యంని రవాణా విజయవాడ వైపు నుంచి గుంటూరు వైపుగా నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా ఈరోజు సీజ్ చేయడం అయింది. లారీని ఆపి సీజ్ చేయడం అయింది. అందులో 620 బస్తాల వరకు రేషన్ బియ్యాన్ని కనుక్కున్నాము. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించి క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ బియ్యము నూజివీడులో దీపు అనే వ్యక్తి లారీలో లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లారీ కూడా పిడుగురాలకు సంబంధించిన కొత్తలో బాలయ్య అనే అతనిది అని మా విచారణ తెలిసింది. దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. మంగళగిరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి బొత్స సత్యనారాయణను తనను కలిస్తేనే కిందకు దిగుతానని డిమాండ్ చేశారు. మంగళగిరి బైపాస్ జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుర శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి తన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలని, లేదంటే పురుగుల మంది తాగేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. 1998 DSC క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన 2000 మందికి కేబినెట్ మీటింగ్ లో పెట్టి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, లేని పక్షంలో పురుగుల మంది తాగి చనిపోతానంటున్నాడు. బొత్స సత్యనారాయణను తనను కలిస్తేనే కిందికి దిగుతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ సాగునీరు అందించిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వారు చేసిన యొక్క సేవలు మరో లేనివని మురుగుడు హనుమంతరావు తెలియజేశారు. కార్పొరేషన్ స్థాయిలో ఇప్పటం గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఆర్కే సేవలు అభినందనీయమని కొనియాడారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దివంగత నేతల విగ్రహాలను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 40 మంది పేదల గృహాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటి యజమానులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటం గ్రామంలో సీసీ రోడ్ల, సెంటర్ లైటింగ్, ట్రైన్లు, బీటీ రోడ్లను 30 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. ఇప్పటం గ్రామం ప్రధాన కోడల్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, సర్దార్ గౌత లచ్చన్న విగ్రహాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కాండ్రు కమల గారు స్థానిక ప్రజలందరితో కూడా కలిసి పాల్గొనడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ జగనన్న కాలనీకి సంబంధించి ఉన్నటువంటి గృహాలన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేసుకొని ఇప్పటికే నివసిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్, ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆ మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారు ఇప్పటం గ్రామంలో 30 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల కోసం మేము కేటాయించి గ్రామం అంతా కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లతోటి పూర్తిగా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఇప్పటం గ్రామం యొక్క మెయిన్ రోడ్డు సుమారు 1/2 కిలోమీటరుగా ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డుని 50 నుంచి 60 అడుగుల వెడల్పుతోటి ఈ రోజున సెంట్రల్ లైటింగు, అదేవిధంగా డివైడర్ తోటి పూర్తి స్థాయిలో
డెవలప్మెంట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. గౌత లచ్చన్న గారి విగ్రహం ఈ రోజున ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇప్పటం గ్రామంలో మొత్తం 3 విగ్రహాలని ఈ మెయిన్ రోడ్ లో ప్రారంభించడం జరిగింది ఇదే రోజు. ఒకటి వంగవీటి మోహన్ రంగా గారిది, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, 3 గౌత లచ్చన్న, సర్దార్ గౌత లచ్చన్న. మరి స్వాతంత్ర సమర యోధులు గౌత లచ్చన్న గారు, ఆయన చరిత్ర బీసీల కోసం, ఆయన మరి బలహీన వర్గాల కోసం చేసినటువంటి కృషి ప్రజలందరికీ తెలిసిందే. అందుకని ఆయన సర్దార్గా ప్రజల్లో నిలిచిపోయాడు. అట్లానే వంగవీటి మోహన్ రంగా గారిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా పేద బలహీన వర్గాలకు సింహ స్వప్నం లాగా ఆయన జీవితాన్ని మొత్తం కూడా మరి చిన్నప్పటి నుంచి రాజకీయ జీవితం మొత్తం కూడా అదే రకంగా ఆయన కొనసాగించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూసాం. 365 రోజులు రోజుకు ఒక మూరు చొప్పున భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో స్వామివారి తలపాగానేస్తున్న దేవాంగులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభినందించారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి తలపాగానేయటం దేవాంగ చేనేత కార్మికుల అదృష్టమని అన్నారు. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు శ్రీకాకుళం దేవాంగ కమ్యూనిటీ వారి ఆధ్వర్యంలో మంగళగిరిలోని శ్రీ 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 గంగా బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రీశైలం మల్లేశ్వర స్వామివారి తలపాగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామానికి చెందిన దేవాంగ సోదరులు భక్తి శ్రద్ధలతో శ్రీశైలంలోని మల్లేశ్వర స్వామివారికి చేనేత తలపాగా నేయటం ద్వారా స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అన్నారు. 365 రోజులు రోజుకు ఒక మూర చొప్పున భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో స్వామివారికి తలపాగాను వేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తలపాగా నేయటం పూర్తయిన తర్వాత దానిని శ్రీశైలంలోని స్వామివారి వద్దకు తీసుకువెళ్తూ దారి మధ్యలో మంగళగిరి నగరంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నగర పురవీధుల్లో ఊరేగించడం మంగళగిరి ప్రజల అదృష్టంగా భావించాలని అన్నారు. సనాతన ఆచారాన్ని ధర్మాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లికార్జున స్వామివారికి తలపాగాని 365 రోజులు రోజుకు ఒక మూర చొప్పున నియమనిష్టలతోటి ఉపవాస దీక్షతోటి తలపాగాని నేయటం అని అంటే ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నారో ఆ గ్రామస్తులు గ్రామం కూడా. వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ సనాతన ధర్మాన్ని ఆచారాన్ని కొనసాగిస్తూ శ్రీ స్వామివారికి నేసినటువంటి తలపాగా చేనేత వస్త్రాన్ని శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి తీసుకువెళుతూ దారిలో ఉన్నటువంటి మన మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా మంగళగిరి పురవీధుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి కృపకి పాత్రులయ్యేలాగా ఆ తలపాగాని చూపించుకుంటూ వెళ్ళటం అనే దాన్ని ఇక్కడ భక్తులందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు 365 మూరలో వస్త్రాన్ని తయారు చేసి స్వామివారికి తలపాగాగా ఏర్పాటు చేయటం అనేది నిజంగా భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు ప్రతి సంవత్సరం కూడా 7వ సంవత్సరం మంగళగిరి వస్తూ ఉన్నారు. మంగళగిరి వచ్చి మంగళగిరిలో ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ చేనేత పరిశ్రమ దేవాంగ సంఘం పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి మంగళగిరి ప్రజానీకం అందరికీ కూడా స్వామివారి తలపాగానే ఈ పురవీధుల్లో చూపిస్తూ అందరికీ మరి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అంటే గృహశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధితో ఉపవాసం ఉంటూ రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు అత్యంత పవిత్రంగా ఆ వస్త్రోత్పత్తి చేసి ఆ పవిత్ర వస్త్రాన్ని మరి ఉత్పత్తి చేసి శిఖర నవనందులను కలుపుతూ మరి శివునికి తలపాగాలాగా శివునికే ఆ పరమశివునికే తలపాగాని దేవబ్రాహ్మణులు చుట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం
ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఎక్కడో శ్రీకాకుళంలోని లావేరులోని దేవబ్రాహ్మణులు పవిత్రంగా ఏర్పాటు చేసిన వస్త్రాన్ని, ఆ పవిత్ర వస్త్రాన్ని మంగళగిరికి తీసుకువచ్చి మంగళగిరి మరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి బళ్ళ వెంకటరమణ గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో అత్యంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని గ్రామోత్సవంగా నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక శోభ మంగళగిరికి తీసుకువస్తూ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ధర్మ ప్రచారం జరగాలి, పాపభీతి ప్రజల్లో కలగాలి, అన్యాయాలకి అక్రమాలకి అడ్డుకట్టాలనే విధంగా ఏదైతే హైందవ సాంప్రదాయం బోధిస్తూ ఉందో దానికి అనుగుణంగా మీరు కార్యక్రమం చేయడం అనేది. వైసీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంగళగిరిలో అభివృద్ధి శూన్యమని నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్ అన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసేందుకు ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని కేటాయించిందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా బకెట్ గుర్తుపై పోటీ చేస్తున్నానని వారు తెలియజేశారు. మంగళగిరి ఐబిఎన్ ప్రెస్ క్లబ్ లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మంగళగిరిలో బీసీ అభ్యర్థికై సీటు అంటూ గందరగోళం సృష్టిస్తుందని అన్నారు. ఉర్దూ అకాడమీ, మైనార్టీ కార్పొరేషన్, హజ్ యాత్ర నిధులు, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్, ఎస్సీ సప్లాన్ నిధులు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆ 100 కోట్లు ఇచ్చే వాళ్ళకే మంగళగిరి సీటు కేటాయిస్తా ఉన్నారు. 400 కోట్లు ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకి పార్లమెంటు టికెట్ ఇస్తా ఉన్నారు. కేవలం ఒక ఎంపీని, బాపట్ల ఎంపీని బూచిగా చూపించి ఈ 25 పార్లమెంటుల్లో 400 కోట్లు ఖర్చు పెట్టేటట్టుగా ప్రణాళిక చేస్తా ఉన్నారు. ఓటు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ వైసీపీకి కానీ మీరు ఓటు వేస్తే మరొక జమ్మూ కాశ్మీర్ అయిపోయింది ఈ రాష్ట్రం అనేది గుర్తుంచుకోవాలా. కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు భూదందా చేస్తా ఉన్నారు, రైతుల యొక్క భూములను లాక్కుంటా ఉన్నారు, రైతులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వాళ్ళ భూములు రాయించుకుంటా ఉన్నారు. సోదరులారా, పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతా ఉన్నది. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జి డీజీపీ, పర్మనెంట్ డీజీపీ కాదు, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము కంప్లైంట్ చేశాం. ఈ ఎన్నికలలో డీజీపీని కూడా మార్చేటట్టు ప్రణాళిక చేయండి వినతి పత్రం ఇచ్చాం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నమ్మబలికి మరి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క అనుగుణంగా పనిచేస్తాడనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చినాక తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా తరిమి వేసేసాడు. అన్న వదిలిన బాణం అన్నాడు, షర్మిల అన్నాడు, షర్మిలను కూడా తరిమేసేసాడు. మరి చెల్లికి రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదు. ఇటువంటి పైశాచిక ఆనందం ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో కాదు, 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి పార్టీకి 10 నుంచి 15 సీట్లే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీకి ఎవరు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మరి బలపడతా ఉన్నాయి రాష్ట్రంలో. కేవలం వేర్పాటువాదులకు తొలగి ఆనాడు కేసీఆర్ కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన సహాయ సహకారాలు అందించిన జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. రాష్ట్రంలో దంచు కొడుతున్న ఎండలు, రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పెరిగిన ఎండలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రవికాంత్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.